జిల్లా నారాయణఖేడ్లో నేడు పలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా విచ్చేసి దివ్యాంగులకు స్కూటీలను పంపిణీ చేయడంతో పాటు నూతనంగా నిర్మించిన బాల సదనం భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ సురేష్ షెట్కార్ మరియు స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి కూడా పాల్గొన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలు జోరందుకుంది. నేడు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 10 మంది దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉచితంగా స్కూటీలను మంత్రి దామోదర్ రాజనరసింహ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమాజంలో వెనుకబడిన వర్గాలకు, ముఖ్యంగా దివ్యాంగులకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ వాహనాలు వారి జీవనోపాధికి మరియు ప్రయాణ సౌలభ్యానికి ఎంతో దోహదపడతాయని ఆయన ఆకాంక్షించారు. స్కూటీలు అందుకున్న లబ్ధిదారులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ తమకు చేయూతనిచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నారాయణఖేడ్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన బాల సదనం భవనాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ కూడా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాలల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ భవనం ద్వారా అనాథ మరియు నిరుపేద పిల్లలకు మెరుగైన వసతులు, విద్యా సౌకర్యాలు అందుతాయని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రభుత్వ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అంటే గ్రామం అంతా మీ ఇంటి వాకిలే అన్నమాట. జనాభా ప్రకారము 1000 మంది 1200 మందికి కలిసి ఒక అంగన్వాడీ కేంద్రం. అంగన్వాడీ కేంద్రం అనేది ఆ గ్రామంలో ఉన్న కుటుంబాలు, వారి యొక్క ఆ తల్లి, ఆ బాలింత, ఆ గర్భవతి, ఆ పిల్లలు, వారికి పోషకాహారాలు, ఆరోగ్య స్థితిగతులు, రెగ్యులర్ చెకప్, దాంతో సహా ప్రీ ప్రైమరీ. అంటే ప్రభుత్వం గురుతరమైన బాధ్యత మీ మీద పెట్టింది. ఒక DWA కాదు, ఒక లలిత కుమారే కాదు, మా శాఖ కూడా ఇందులో ఉన్నదా? మా ఏఎన్ఎం, ఆశా వర్కరు, ఏఎన్ఎం, అంగన్వాడీ ఆయా, అంగన్వాడీ టీచర్ అందరు కలిస్తేనే గ్రామానికి మీరు సేవలు అందిస్తున్నాం. ఇక పోతే మన గ్రామానికి ఏం కావాలి? అంగన్వాడీ బిల్డింగ్లు కావాలి. మన సెంటర్లు ఉన్నాయి, 1504 సెంటర్లు ఉన్నాయి. ఈ 1504 సెంటర్లకు సంబంధించి పర్మనెంట్ బిల్డింగ్స్ కావాలి. సుమారు ఇంకో 900 పర్మనెంట్ బిల్డింగ్స్ కావాలి. కొన్ని అద్దెకు ఉన్నాయి, కొన్ని ప్రభుత్వ స్థలంలో ఉన్నాయి. కానీ రాబోయే సంవత్సరంన్నరలో ప్రతి గ్రామంలో పర్మనెంట్ గా అంగన్వాడీ బిల్డింగ్స్ కావాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తుంది. అదే రకంగా అంగన్వాడీ టీచర్ వేకెన్సీస్ ఎన్ని మన జిల్లాలో? సుమారు 71-72 అంగన్వాడీ టీచర్ల వేకెన్సీలు ఉన్నాయి. ఆయా వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి? సుమారు 349 ఆయా వేకెన్సీలు ఉన్నాయి. ఈ ఆయా వేకెన్సీలు ఫిలప్ చేయాలి, భర్తీ చేయాలి. అంగన్వాడీ టీచర్ల పోస్టులు భర్తీ చేయాలి. ఆ కుటుంబాలకు, ఆ స్త్రీలకు, ఆ తల్లులకు, ఆ పిల్లలకు పోషకాహారాలు, ఎలాంటి మాల్ న్యూట్రిషన్ లేకుండా మనకు ముందుగా మీకు ఎన్ని రిజిస్టర్లు ఉన్నాయి? 14 ఉన్నాయి. మీకు రిజిస్టర్లు ఎన్ని ఉన్నాయి? అలా సగం ఆన్లైనే. సగం ఆన్లైన్ అంటే మనము తిరుగుతున్నట్ట లేదంట. పర్యటించి చూసుకొని వచ్చిన తర్వాత ఆన్లైన్ అప్లోడ్ చేయాలి. సో ఐఎంఆర్, ఎంఎంఆర్ రన్ అవుతా ఉండే. తర్వాత అప్పటి కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, స్మితా సబర్వాల్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసి 50 లక్షలతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉంటే 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఎలాంటిది కూడా దీనికి చేపట్టలేదు, దాన్ని ముందుకు తీసుకుపోలేదు. మళ్ళీ
మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన వల్లూరు క్రాంతి మన జిల్లా కలెక్టర్గా వచ్చినప్పుడు ఫస్ట్ విజిట్ నారాయణఖేడ్కి వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్ చేసి ఆమె ఇమీడియట్గా మనకు 1,20 లక్షల రూపాయలు నెక్స్ట్ డేనే ప్రొసీడింగ్ ఇచ్చి శాంక్షన్ చేయడం జరిగింది. ఆమెకి ఇంకా ఇప్పటికి కూడా మేము సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఇంత మంచి భవనం ఏర్పడిందంటే నిజంగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పిల్లల గురించి కానీ విద్య పట్ల కానీ మన ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందని చెప్పేసి ఇదే నిదర్శనం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది ఒకటే కాకుండా మీరు అందరూ చూస్తూ ఉన్నారు, గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వంలో చేపట్టిన పనులు మనము ఈ విద్యకు ప్రాముఖ్యతనిచ్చి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ రీఓపెనింగ్ రోజే మనకు యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో అసలు విద్య బోధించే వాళ్ళు లేకుంది, చదువు చెప్పే టీచర్లు కూడా లేకుంది. అట్లాంటి 11,000 మంది టీచర్స్ రిక్రూట్ చేసి విద్యను నాణ్యమైన విద్య విధులకు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు దూసుకుపోతా ఉంది. దాంట్లో భాగంగానే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అదొకటే కాకుండా కాస్మెటిక్ ఛార్జెస్ తర్వాత మెస్ ఛార్జెస్ కూడా పెంచి ఈ విద్య పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి చాటుకోవడం జరిగింది.